హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ శైలు 143 ఛానల్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ నా 5K సబ్స్క్రైబర్స్ కూడా క్రాస్ అయిపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది నన్ను మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో పెట్టుమని అడిగేది ఏంటంటే శారీ కలెక్షన్స్ అడుగుతున్నారండి. సో నా దగ్గర ఏం శారీస్ ఉన్నాయో, నేను ఏ శారీస్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తానో చూడండి. సో దాంట్లో డైలీ వేర్ ఉన్నాయి, సో పట్టు కలెక్షన్స్ అన్నీ ఉన్నాయి. సో నా దగ్గర ఏముందో మీకు అది చూపించేస్తున్నాను ఈరోజు. సో వీడియో ఫుల్ వరకు చూడండి. సో ఎవరైనా కొత్తగా వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొంచెం ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో లేట్ చేయకుండా శారీ కలెక్షన్ చూపించేస్తాను. సో ఇవన్నీ నా శారీస్ అండి. చూసారా, ఇవన్నీ శారీస్ అండి. సో దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టోరీ ఉంది, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్లౌజెస్ అని నేను ఇలా పెట్టేసుకుంటానండి. సో నాకు ఈజీగా తీసుకోనికి అవుతుంది. సో ఇప్పుడైతే నేను శారీస్కి ఒక్కొక్క దానికి ఏ స్టోరీ ఉన్నదని మీకు చెప్తాను, వినండి. సో చూసారు కదా నా శారీస్. దాంట్లో చాలా మట్టుకైతే పట్టువి కొన్నే ఉంటాయండి. నేను ఎక్కువ పట్టువి ప్రిఫరెన్స్ ఇవ్వను. నాకు పట్టు కట్టుకోవాలంటే అదేదో చిరాకు వచ్చేస్తుంది. సో నాకు లైట్ వెయిట్ సిల్క్ టైప్లో అయినా ఇష్టము. సో దాంట్లో నేను ఏవి తీసుకున్నానో చూపిస్తాను. సో కొన్ని పట్టు అంటే మనకి మెమరబుల్గా థింగ్గా ఉంటాయి కదండి. సో అవి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ప్రతి ఒక్క అమ్మాయిలో ఫస్ట్ స్టార్ట్ అయ్యేది మ్యారేజ్ శారీ కాబట్టి ఇది నా మ్యారేజ్ శారీ అండి. సో అప్పుడు ఇలాగనే కట్టేవారు కాబట్టి సో ఇలాగనే తీసుకున్నాను స్టార్టింగ్లో. సో ఇది నా మ్యారేజ్ శారీ అండి. సో ఈ శారీ వచ్చేసి మా పాప పుట్టినప్పుడు మా మమ్మీ వాళ్ళు పెట్టిన శారీ అండి. ఇది చాలా ఇష్టమైన శారీ నాకు. సో ఇది వచ్చేసి నేను 5 months ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు శ్రీమంతం చేస్తారు కదండి, ఆ టైంలో మా మమ్మీ పెట్టిన శారీ నాకు ఇది. మళ్ళీ సో ఆల్మోస్ట్ నాకు పట్టు చీర ఉన్నాయంటే అది మా మమ్మీ వాళ్ళు పెట్టింది అండి. ఇంకొక పట్టు శారీ వచ్చేసి ఈ కలర్ అండి. ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం. సో అప్పుడు మా ఇంట్లో మా అన్నయ్య మ్యారేజ్ అప్పుడు తీసుకోమంటే ఆడపిల్లగా శారీ పెడతారు కదా, ఆ టైంలో నేను ఈ శారీ చూస్ చేసుకున్నానండి. నా బాబు పుట్టినప్పుడు రీసెంట్ గానే కదండి, వాడి ఇప్పుడు 2.5 years కదా, వాని బర్త్డేకి నేను తీసుకున్న పట్టు సిల్క్ శారీ. సో నాకు ఈ శారీ చాలా ఇష్టం అండి. నెక్స్ట్ నేను ఇప్పుడు చూపెట్టే శారీ మా ఇంటి గృహప్రవేశం అండి. సో మేము ఇల్లు కొనుక్కొని ఇప్పటికి 3 years అవుతుంది. సో మా బాబు పుట్టినప్పుడే, వాడు 6 months ఉన్నప్పుడే మేము ఇల్లు తీసుకున్నాము. సో అప్పుడు గృహప్రవేశం అప్పుడు నేను కట్టుకున్న శారీ ఇది. ఇది కూడా పట్టు టైపే కానీ చాలా మెత్తగా ఉంటుంది. సో నేను ఎక్కువ ఇలాంటి శారీసే ప్రిఫరెన్స్ ఇస్తానండి గృహప్రవేశం అప్పుడు శారీ. కానీ ఇప్పుడు నేను మీకు చూపించబోయే శారీకి ఒక మెమరీ ఉందండి నాకు ఈ శారీ తోటి. యాక్చువల్గా మా బాబు 3 months తొట్టెల్లో ఫంక్షన్ చేసినప్పుడు నేను ఈ శారీ కట్టుకున్నానండి. సో ఈ శారీ దిస్ ఈజ్ మై లాస్ట్ గిఫ్ట్ ఆఫ్ మై డాడీ అండి. మా డాడీ నాకు ఇచ్చిన లాస్ట్ గిఫ్ట్. ఈ శారీని నేను కొంచెం ఎమోషనల్ అయిపోతాను ఈ శారీ చూపించేటప్పుడు. అప్పుడు మా డాడీ ఉండే, వాడికి కరెక్ట్ మా డాడీకి మా బాబుకి 3 days డిఫరెంట్ అండి. మా డాడీ October 24th ఎక్స్పైర్ అయ్యారు. మా బాబు October 27th రోజు పుట్టాడు. సో అప్పుడు నేను మెమరబుల్గా కట్టుకున్న శారీ ఇదే. శారీ అగైన్ మా మమ్మీ వాళ్ళ గృహప్రవేశం అప్పుడు ఆడపిల్లలకు పెడతారు కదండి. సో ఆ శారీ ఇది. ఇది కూడా చాలా నేను తీసుకునేటి అన్ని ఇట్లనే తీసుకుంటానండి. సో నాతో షాపింగ్ రావాలంటే కొద్దిగా తలనొప్పే, ఎందుకంటే నాకు ఇట్లా మెత్తగా ఉండేటి ప్లస్ పట్టు టైప్లో కావాలంటే నేను ఇలా ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటాను శారీస్కి. సో ఇది మా మమ్మీ వాళ్ళు నాకు గృహప్రవేశం అప్పుడు పెట్టిన శారీ. నా దగ్గర ఏదన్నా ఫ్యాషన్గా ఉంది శారీ అంటే ఇదిగోండి ఈ శారీ. సో ఈ శారీ అప్పుడు
మేము ఫ్యాషన్ డిజైనింగ్ చేసేటప్పుడు మా కొలీగ్స్ అందరం కట్టుకుందామని తీసుకున్న శారీ ఇది. ఇంతవరకు మీకు చూపించిన శారీస్ అన్ని నా లైఫ్లో చాలా స్పెషల్ డే శారీస్ మాత్రమే నేను మీకు చూపించాను. ఇంకా చాలా శారీస్ ఉన్నాయి. సో ప్రతి ఒక్క మెమరబుల్గానే ఉంటాయి నా శారీస్. సో ఏదన్నా పండగలకు తీసుకోవడమే కానీ, లేకపోతే ఆల్మోస్ట్ మా హస్బెండ్ కొన్న శారీస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఈ శారీ మా అన్నయ్య పెళ్లి కొడుకుని చేసినప్పుడు, ఇది మా హస్బెండ్ తీసుకుంది. ఇవన్నీ ఇక్కడ నుంచి ఇవన్నీ మా హస్బెండ్ తీసుకున్న శారీస్ అండి. ఇంకా ఇంతవరకు ఇది మాత్రం కట్టలేదు. సో అలాగే ఉంది ట్యాగ్ కూడా. సో ఇవన్నీ ఇది మొన్న న్యూ ఇయర్ రోజు కట్టుకున్న శారీ అండి. సో ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి శారీస్. ఇది కూడా ఇంతవరకు ఇంకా ఓపెన్ చేయలేదు శారీ. జస్ట్ అలా ఫాల్ కుట్టి పెట్టాను నేను. చూసారు కదండి, దీస్ ఆర్ మై శారీస్. సో కట్టేది లేదు, చేసేది లేదు అంటాడు మా హస్బెండ్. నేను కూడా ఎక్కువ శారీస్ తీసుకోనండి, ఎందుకంటే నేను ఎక్కువ డ్రెస్సెస్ వేసుకుంటాను కాబట్టి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు నాకు శారీస్ అవసరం ఉంటుంది. ఆ టైంలో కూడా ఇవే ఎక్కువ కట్టలేదు. ఏదో అన్ని 1-2 సార్లు కట్టిన శారీసే. నేను ఎక్కువ డ్రెస్సెస్ వేసుకుంటాను కాబట్టి. ఏదైనా కొత్త శారీ మార్కెట్లో వచ్చింది అంటే కూడా నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదండి శారీస్ మీద. సో చాలా మంది నా రిక్వెస్టెడ్గా అడిగిన వీడియో కాబట్టి నేను చేస్తున్నాను. డైలీ వేర్ శారీస్ అయితే నాకు పిచ్చి అండి. సో ఆ కలెక్షన్ చాలా ఉంది. ఒక్కసారి అవి కూడా చూపిస్తాను చూడండి. చెప్పాలంటే ఇవి కూడా ఇంకా కట్టలేదండి, ఇవన్నీ కొత్త శారీస్. సో ఇవన్నీ డైలీ వేర్ శారీస్ అండి ఇవన్నీ. సో ఇవైతే కంపల్సరీగా ఏదో కామెంట్ కడుతూనే ఉంటాను. సో వీడియోస్ నేను దాంట్లో. సో ఇవి కూడా డైలీ. చూసారు కదండి, ఇదే నా శారీ కలెక్షన్స్. సో ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్రతి ఒక్క అమ్మాయికి శారీ కలెక్షన్స్ అంటే పిచ్చి ఉంటుంది. సో ఇంతే ఈ వ్లాగ్ అయితే. సో చాలా మంది నన్ను పర్సనల్ గా కూడా అడిగారు, చాలా మంది సజెస్ట్ కూడా చేశారు, అక్క మీ శారీ కలెక్షన్ చేయండి అని. నన్ను రోజు లైవ్ లో అంజలి అడుగుతుంటది. సో వాళ్ళే కాకుండా నన్ను పర్సనల్ గా కూడా చెప్పారు, ఫుల్ వీడియోస్ చెయ్యి, ఒకసారి నీ శారీ కలెక్షన్స్ కూడా పెట్టు అని. సో మీ అందరి కోసం. సో స్పెషల్లీ నాకు 5K సబ్స్క్రైబర్స్ వచ్చారని నేను నా శారీ కలెక్షన్స్ చూపించానండి. ఈ వ్లాగ్ మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంకా మీ సపోర్ట్ నాకు కావాలనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. బాయ్ బాయ్.